ఈ రోజు అయితే మా ఊర్లో అయితే పెద్దమ్మ తల్లి బోనాలు అయితే తీస్తున్నాము. ఇక పెద్దమ్మ తల్లికి బోనాలు ఎందుకు తీస్తున్నారు అంటే ఇది వచ్చేసి అయితే మన సాంప్రదాయం. ఇక దేవతకు మన గౌరవాన్ని తెలియజేయడం కోసం అయితే పెద్దమ్మ తల్లికి అయితే బోనాలు అయితే తీస్తారట. ఇక పెద్దమ్మ తల్లికి అయితే బోనాలు అయితే తీసుకెళ్లేటప్పుడు అయితే పోతరాజులు ఆట ఆడడం అనేది ఇది ఒక సాంప్రదాయమైన పద్ధతి అట. అలాగే పోతరాజులు అయితే ఆట ఆడడం అనేది పారంపరిక ఆట అని కూడా అంటారట. బోనాలు అయితే తీసుకెళ్లేటప్పుడు అయితే ఏదైతే జరగదు అనుకున్నామో అదే జరిగింది. ఫుల్ గా వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. ఎక్కడోళ్ళు అక్కడ అయితే వెళ్ళిపోయారు. ఇక మార్నింగ్ అయితే పోచమ్మ తల్లి బోనాలు అయితే వెళ్తున్నప్పుడు అయితే మనం అయితే దుర్గమ్మ పండుగ అయితే చేస్తున్నాం. ఇక మనం అయితే దుర్గమ్మకి అయితే మేకపోతును అయితే బలి అయితే ఇస్తున్నాం. ఇక మేకపోతును అయితే బలి ఇచ్చేటప్పుడు అయితే మేకపోతే అయితే జెర్క్ అయితే ఇవ్వాలి. ఇక జెర్క్ ఇవ్వడం అంటే దైవ అనుగ్రహాన్ని పొందడం అని అంటారట. ఇక జెర్క్ అయితే ఇచ్చిన తర్వాత అయితే బలి అయితే ఇస్తారట. ఇక మార్నింగ్ అయితే పెద్దమ్మ గుడి తిక్కి అయితే వెళ్తుంటానైతే నిన్న వచ్చిన వర్షానికి అయితే ఎక్కడ టెంట్ అక్కడనే కూలిపోయింది. ఇక నిన్న వర్షం పడేటప్పుడు అయితే ఈ టెంట్ కింద అయితే ఎవరైతే లేరు. ఇక పోషమ్మ గుడి దగ్గర అయితే గావైతే పడుతున్నట్టే పోషమ్మ గుడి కాడికి అయితే వచ్చినాం. ఇక గొర్రెని అయితే పోషమ్మకి అయితే బలి అయితే ఇస్తున్నారు. ఇక పోతరాజు అయితే గావైతే పడతాడు గొర్రెని అయితే ఎత్తుకొని. ఇక పోతరాజు అయితే ఒకసారి అయితే గుడి చుట్టూ అయితే తిరిగి గావైతే పడతాడట. ఇక ఫైనల్ గా పోతరాజు అయితే గావైతే పడుతుండు. ఇక పోతరాజు గావట్టడం అనేది ఇదైతే ఒక సాంప్రదాయిక ఆచారం అట. ఇక పోతరాజు అయితే గావట్టిన గొర్రెని అయితే ఎత్తుకొని గుడి చుట్టూ అయితే తిరుగుతుండు. ఇక ఫైనల్ గా ఈ వీడియో మాత్రం ఇంతే మామ. ఈ రోజుకైతే మా పండుగలు అయితే అయిపోయినాయి.